హాయ్ ఫ్రెండ్స్. కూలర్‌లో వాటర్ మోటార్ అనేది పనిచేయడం లేదు. అందరూ టెన్షన్ పడతారు. అందరూ కొత్తది కొనాలి అని జెప్పేసి అనుకుంటారు. సో, మన కూలర్ మోటార్‌లో నేనేం జేస్తున్నానో చూడండి ఇక్కడ. పైపయితే తీశాను. ఇక్కడ వైర్ కనెక్షన్ అనేది తీసేస్తున్నాను. ఇది తీసేసి ఈ మోటార్‌ని నేను బయటికి తీసుకొచ్చి చెక్ జేస్తున్నాను ఏమైందనేది. చెకింగ్ ల్యాబ్‌లో అయితే 2 వైర్లు పెట్టేసి నేను చెక్ జేశాను ఫ్రెండ్స్. చెకింగ్ ల్యాబ్‌లో లైట్ అయితే వస్తుంది. సో, అంటే మోటార్ బానే ఉంది. కాపోతే పట్టేసిందనమాట. స్టక్ అయిపోయింది. దీన్ని మనం ఏం జేయాలంటే మొత్తం పార్ట్స్ మొత్తం తీసి క్లీన్ జేసుకోవాలి. చూసేయండి నేనైతే పార్ట్ లాగుతుంటే ఒక పార్ట్ అయితే వచ్చేసింది. ఈ వాటర్‌లో తడిసి తడిసి అలాగా జామ్ అయిపోయిందనమాట. రెండో వైపు చూసుకుంటే రావడం లేదు. టైట్‌గా ఉంది. సో, నేను స్క్రూ డ్రైవర్ తోటైతే తీస్తున్నాను. చూసుకోవచ్చు మీరిక్కడ. స్క్రూ డ్రైవర్‌తో తీసినా రావట్లేదు. గట్టిగా ఉంది. బలం పెట్టేసరికి పగిలిపోయింది. ఈ నిదానంగా తీస్తే వచ్చేది. కాకపోతే గట్టిగా బలం పెట్టేసరికి పగిలిపోయింది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ డస్ట్ అయితే ఉంది సైడ్ ఎమ్మటి చూసుకోవచ్చు. ఈ డస్ట్ ఉండడం వల్ల లోనకి పోయి ఆ ఫ్యాన్ తిరిగే ఫ్యాన్‌కి జామ్ అయిపోయిద్ది. సో, మనం క్లాత్ తోటి క్లీన్ అయితే చేస్తున్నాను. ఇదేందంటే కూలర్ లోపల వాటర్‌తో పాటు డస్ట్ కూడా ఉండిద్ది. ఈ పంప్ అనేది ఏందంటే డస్ట్, వాటర్‌ని 2 తీసుకొచ్చేసిద్ది. డస్ట్‌ను లోపల ఉంచుకొని వాటర్‌ని పైకి పంపిస్తుంది. అందువల్ల జామ్ అయిపోయిద్ది ఇది. సో, నేనైతే ఓపెన్ అయితే చేస్తున్నాను ఎడమ వైపు తిప్పేసి. ఇక్కడ ఎడ్జ్ అయితే పట్టుకుంటున్నాయి ఫ్రెండ్స్. స్క్రూ డ్రైవర్ తోటి పైకైతే లేపాను. వచ్చేసింది. సో, వాటర్ మోటార్‌లో ఇంగ ఇలాగ ఉంటుంది పార్ట్స్. ఏముండదనమాట. ప్లాస్టిక్ తిరిగేది వైరు కనెక్షను. ప్లస్ మ్యాగ్నెటెడ్ ఫ్యాను. అంతే ఉండేది. దీని లోపలైతే డస్ట్ పడి జామ్ అయింది. స్క్రూ డ్రైవర్ తోటి నేనైతే క్లీన్ చేస్తున్నాను చూసుకోవచ్చు. ఇది రావడం లేదు. గీకిన బయటికి రావడం లేదు. సో, అలా అని చెప్పేసి నేను మొత్తం స్క్రూ డ్రైవర్ తోటి సైడ్ ఎమ్మటి, ఎడ్జ్ ఎమ్మటి క్లీన్ చేస్తున్నాను. గుడతో పాటు చుట్టితే ఆ గుడతో పాటు డస్ట్ అనేది బయటకొస్తుందని చెప్పేసి ట్రై చేశాను. సో, అయినా గాని రావడం లేదు ఫ్రెండ్స్ ఇది. డస్ట్ అనేది లోన అనేది గట్టిగా పేరకపోయింది. తిరిగేటప్పుడు ఆ డస్ట్ అనేది పేరకపోవడం వల్ల మనకి వాటర్ మోటార్ అనేది పనిచేయదు. సౌండ్ వస్తది బుమ్మని. సో, అలాగని చెప్పేసి బకెట్‌లో వాటర్ లోన క్లీన్ చేస్తే చూడండి ఎంతుందో డస్టు. మొత్తం ఆ మోటార్ లోపలే ఉంది ఈ డస్టు. వచ్చేసింది. దీని తడి లేకుండా లోన క్లీన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. చూసుకోవచ్చు. క్లాత్ తోటి తీసుకొని క్లీన్ చేశాను. ఇది మ్యాగ్నెటెడ్ అనమాట. చూసుకోవచ్చు. దానిపైన మొత్తం డస్ట్ పేరకపోయింది. దాన్ని క్లీన్ చేసేసి నేను స్క్రూ డ్రైవర్ తీసుకొని దాన్ని రబ్ చేస్తున్నాను. ఇది చాలా హార్డ్‌గా ఉంది. రావడం లేదు. నేను కోకోనట్ ఆయిల్ ఏసేసి కొంచెం నానబెట్టేశాను. నానబెట్టిన తర్వాత అది క్లీన్ చేస్తుంటే చూడండి ఎలా వస్తుందో డస్ట్. ఇది డస్ట్ రాకపోతే మోటార్ అనేది తిరగదనమాట. సో, శుభ్రంగా క్లీన్ అయితే చేసుకోవాలి డస్ట్. నేను అది కోకోనట్ ఆయిల్ ఏసేసి క్లీన్ చేసి తుడిసేశాను. కొంతవరకైతే అది డస్ట్ క్లీన్ అయితే అయింది. సో, కోకోనట్ ఆయిల్ వేసేసి మళ్ళీ యథావిధిగా నేను పార్ట్స్‌లో బిగించాలి. చూసుకోవచ్చు ఇక్కడ. దాని లోపల క్లీన్ చేశాను. దీనికి కూడా ఒక రకంగా క్లీన్ చేశాను. తర్వాత పార్ట్స్ యథావిధిగా అయితే బిగించేస్తున్నాను. చూడండి ఇక్కడ. ఇది కూడా మనం డస్ట్ పోకుండా సైడ్ ఎమ్మటి డోమ్ అనమాట ఇది. దాంట్లో కూడా ఉంది డస్ట్. నేను ఆ సైడ్ ఎమ్మటి అది బ్రేక్ అయింది. దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. మార్జిన్‌లో క్లిప్‌లు అనేవి పట్టుకునే ఉంటాయి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఇక్కడ. ఇక పట్టుకునే సో, ఒకసారి కూలర్‌లోకి వెళ్ళి మనం దీన్ని కనెక్షన్ ఇచ్చేసి ప్లగ్‌లో పెట్టి చూద్దాం. చూసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కనెక్షన్ అయితే ఇచ్చాను. ప్లగ్‌లో పెట్టి స్విచ్ అయితే వేసాను ఫ్రెండ్స్. స్విచ్ చేసి ఇక్కడ స్టెప్ కొట్టేశాను. చూసుకున్నట్లయితే ఇక్కడ వాటర్ అనేది రిలీజ్ అయింది.